కోట్లు నేరుగా ఖాతాల్లో వేసేందుకు కార్యాచరణ 3 వాయిదాలు ఇవ్వాలని జలవనరుల శాఖ సంకల్పం. నిర్మాణానికి సమాంతరంగా పునరావాసం. నేడు ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి ఏర్పాట్లు పరిశీలించనున్న మంత్రి నిమ్మల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే పోలవరం నిర్వాసితులకు పరిహారం రాబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్కారుకు ఎర్ర చందన్నం అంటూ ఆర్థిక ఊతంపై భారీ ఆశలు. గోదాముల్లో 5,300 టన్నుల నిల్వ, అమ్మకానికి 905 టన్నులు సిద్ధం. ఏబీసీ గ్రేడ్లుగా వర్గీకరణ, నాణ్యత, వయసు బట్టి ధర. నేడు ప్రపంచ స్థాయి టెండర్లు 200 కోట్లు సమకూరే అవకాశం అంటూ వార్తని హైలైట్ చేశారు. తొలి ఉచిత సిలిండర్కి 4 రోజుల గడువు. ఇంకా బుక్ చేసుకొని వారు వెంటనే చేసుకోవాలి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి. ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం ? జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాద వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు సగం కాలే నోట్ల కట్టలకు సంబంధించిన పలు వీడియోలను తీశారని, కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తమ ఫోన్లో నుంచి డిలీట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉటంకిస్తూ రిపబ్లిక్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెల్లడించింది. ఆ వీడియోల తాలూకు కాపీలు తీయొద్దని, వాటిని ఎవరికి పంపించొద్దని పై అధికారుల నుంచి వారికి కఠిన ఆదేశాలు వచ్చినట్టు అందులో పేర్కొంది. నిజంగానే ఉన్నతాధికారులు అలా డిలీట్ చేయాలని ఆదేశించుంటే అది సాక్ష్యాధారాల ధ్వంసం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు అగ్ని ప్రమాదం జరిగిన రోజు తను స్టోర్ రూమ్లోకి రాకుండా అడ్డుకున్నారన్న జడ్జి ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ప్రజలకు అనుమానాలు మరింతగా పెంచుతుంది. ఆ రోజున అగ్నిమాపకకు చెందినటువంటి 6 అధికారులను, 5 పోలీసు అధికారుల్ని మాత్రమే స్టోర్ రూమ్లోకి అనుమతించారని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో ఆ కానిస్టేబుల్ పేర్కొన్న సమాచారం. కాగా ఢిల్లీ పోలీసులు బుధవారం జడ్జి ఇంటికి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుని ప్రమాదం జరిగిన రోజు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలు సేకరించారు. మరోవైపు జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలకు ఇవ్వాలంటూ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలంటూ న్యాయవాది మాథ్యూస్ జే నెడుంపురా చేసిన విజ్ఞప్తిని సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం ధర్మాసనం తిరస్కరించింది. బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు నెడుంపురా ఈ అంశం గురించి ప్రస్తావించారు. జడ్జింటి ప్రాంగణంలో నోట్ల కట్ల వ్యవహారంపై 25 పేజీల సమగ్ర డాక్యుమెంట్ ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం ద్వారా సుప్రీంకోర్టు అద్భుతమైన పనిచేసిందని, అయితే ఈ అంశం విస్తృత ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున తన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ స్వీకరించాలని కోరారు. దీనికి సీజీఐ బహిరంగ ప్రకటన చేయొద్దని వారించారు. ఈ వ్యాజ్యంలో సహ పిటిషనర్గా ఉన్న ఒక మహిళ ఇదే ఒక సాధారణ పౌరుడిపై కేసు నమోదై ఉంటే సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అతను వెంటపడేవని చెప్తుండగా సీజీఐ మధ్యలో జోక్యం చేసుకుని ఆపేశారు. నిర్ణీత విధానం ప్రకారమే ఆ పిలుపు విచారణకు వస్తుందని స్పష్టం చేశారు. ఈ జస్టిస్ వర్మ బదిలీ నిరసిస్తూ నిరవధిక సమ్మెకు దిగిన అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజును కలిశారు. దాదాపు 2 గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.